అన్నదాతలకు అలర్ట్. ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణ మాఫీ చేసేసింది. ₹1,00,000 వరకు రుణం పొందిన రైతులకు ఇది వర్తిస్తుంది. తర్వాత మిగిలిన రైతులకు కూడా రుణ మాఫీ అవుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే రైతుల్లో రుణమాఫీకి సంబంధించి తీవ్ర గందరగోళం తలెత్తింది. రైతులు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. రుణ మాఫీ అయిందా లేదా అని తెలుసుకుంటున్నారు. చాలామందికి రైతు రుణ మాఫీ కాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మీకు రుణ మాఫీ అయ్యిందా కాలేదా, ఒకవేళ కాకపోతే ఏం చేయాలి వంటి అంశాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. అర్హత ఉన్నా కూడా రుణ మాఫీ కాలేదని చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుమాఫీపై వ్యవసాయ శాఖ ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా రైతులకు రుణ మాఫీ కాకపోతే వారు ఏం చేయాలో తెలిపింది. అర్హత ఉండి కూడా రుణ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయాధికారులను కలిసి ఫిర్యాదు చేయాలని వెల్లడించింది. ఇలా ఎవరైతే రైతులు ఫిర్యాదు చేస్తారో వారి ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులకు జారీ చేసినట్టు పేర్కొంది. రైతులకు సాధారణంగా అయితే ₹1,00,000 వరకు రుణ మాఫీ కావాలి. ఒకవేళ రుణ మాఫీ జరగకపోతే మాత్రం ఆయా రైతులు ఆందోళన చెందకుండా మండల వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే సరిపోతుంది. అలాగే రైతు రుణమాఫీ అంశానికి సంబంధించి ప్రతి మండలంలో కొత్తగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. మండల వ్యవసాయ అధికారిని నోడల్ ఆఫీసర్గా ఉంచారు. అందువల్ల రైతులకు ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రతి రైతుకు సంబంధించిన పంట రుణం సమాచారం, స్థితి తెలుసుకోవడానికి జిల్లాలో క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారికి, మండల పరిధిలో ఉన్న ప్రతి మండల వ్యవసాయ అధికారికి లాగిన్స్ వ్యవసాయ శాఖ నుంచి అందాయి. రైతులు వారి ఆధార్ నంబర్ను ఏఈఓ, ఎంఈఓకు ఇస్తే పంట రుణమాఫీ 2024 రైతు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే రైతులు ఇప్పటికే వ్యవసాయ శాఖ కార్యాలయాలకు పోటెత్తారు. రుణమాఫీ కానివారి నుంచి అధికారులు ఫిర్యాదులు తీసుకుంటున్నారు. కాగా రుణాలు అనేవి బ్యాంక్ నుంచి తీసుకుంటారు కదా. బ్యాంకుల్లో రైతుల వివరాలు అన్నీ ఉంటాయి. ఎంత రుణం పొందింది కూడా ఉంటుంది. మరి సమాచారం అంతా ఉన్నా కూడా ఎందుకు రుణ మాఫీ అంశంపై గందరగోళం తలెత్తింది, మా పేరు ఎందుకు లేదంటూ కొందరు రైతులు ప్రశ్నిస్తున్నారు.